డాక్టర్ కంచర్ల అచ్యుతారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో అడుగంటిపోతున్న భూగర్భ జలాలను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. విచక్షణ రహితంగా వందల అడుగుల బోర్లు తవ్వేయడం వలన ముడసర్లోవ లాంటి జలాశయాల్లోని భూమి అడుగు పొరల జలాలు కూడా ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిమితికి మించి తవ్విన బోర్లను నియంత్రించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను తక్షణమే ఆదుకోవాలని డాక్టర్ కంచర్ల అచ్యుతారావు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటివరకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కొంతమందిని మాత్రమే ఆదుకున్నాయని, ఇంకా చాలా మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో షూటింగ్లు జరిపే సినిమా నిర్మాతలు కూడా స్థానిక కళాకారులకు అవకాశం కల్పించి వారికి చేయూతనివ్వాలని కోరారు. స్వచ్ఛందంగా మరి ఇది గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లాలని మనసావాచ కోరుకుంటూ ఉన్నాను. ఇదే కాకుండా ఈరోజు మరి రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా చూసుకుంటే చాలా కంపెనీస్ ఈరోజు పుట్టగొడుగుల్లా వచ్చాయి. ఫైనాన్స్ కంపెనీస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కంపెనీస్ కావచ్చు, పుట్టగొడుగుల్లాగా వచ్చాయి. చాలా కంపెనీస్ ఈరోజు అగ్రిగోల్డ్ సమస్య ఉంది. ఈ అగ్రిగోల్డ్ అనేది టోటల్లీ ఈరోజు 300 పైచీలకు మంది చనిపోయారు. దానివల్ల ఆ అమౌంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఆ యొక్క అమౌంట్స్ని మేము రిలీజ్ చేస్తామని చెప్పని అన్నారు. ఆ కొంత అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన కొంత రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇంకా వాళ్ళ ప్రాబ్లం అలా ఉండిపోయింది. దాన్ని కూడా ఒక్కసారి మీరు, ఎందుకంటే కొన్ని కోట్ల మంది కస్టమర్స్ ఈరోజు దానివల్ల సఫర్ అవుతున్నారు. అందరూ కష్టపడి 10,000, 20,000, 30,000 కట్టుకునే వ్యక్తులు చాలామంది దాని మీద సఫర్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి కొన్ని విషయాల్ని మీరు, అంటే నేను మీకు చెప్పేపాటని కాదు, కాకపోతే ఏంటంటే ఒక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇలాంటి జనరల్ టాపిక్స్ కింద కొన్ని టాపిక్స్ కానీ మీరు తీసుకుంటే కనుక ఈరోజు పబ్లిక్కి చాలా ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్తేనే వింటారు. మేము ఎవరిని చెప్పినా గవర్నమెంట్స్కి అది అంత మెసేజ్ వెళ్ళదు. మీరు చెప్తేనే, మీరు దాని ఇష్యూ కింద మీరు చేస్తేనే అది సక్సెస్ అవుతుంది తప్ప ఇంకోటైతే కాదు.